ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం గండేపల్లిలో సెంథిని బయోటిక్ అండ్ బేవరేజ్ నుంచి అక్రమంగా నీరు తరలించడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమావేశంలో గ్రామస్తులు సమస్యలను తెలిపారు. తమ గ్రామాల్లో కనీసం వారానికి ఒకసారి నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. నీళ్లు లేక గ్రామస్థాయి నాయకులు, సర్పంచ్లు ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందిస్తున్నామన్నారు. భూమి కొనుగోలు చేసి 10 హెచ్పీ బోర్లు 8 వేసి కంపెనీకి అక్రమంగా నీరు తరలించడంపై చుట్టుపక్కల గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం తెలియజేశారు. ఈ అక్రమ తరలింపుపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం అంటున్నారు గ్రామస్తులు. కేటగిరీ 2 కరెంటు మీటర్లు ఏర్పాటు చేసి మరీ ఈ అక్రమ తరలింపు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏఈ గారు వచ్చి 15 సంవత్సరాల కింద అంటే 2015లో పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ప్రకారం నడుస్తుంది. కరెంట్ లైను కేటగిరీ 2 ఇచ్చారంట. అసలు ఎంత కెపాసిటీ ఉందానికి వాటర్కి కేటగిరీ 2 ఇస్తారండి? పారే నీరుకి ఇస్తారా? భూగర్భ జలాలకు ఇస్తారా? నాకు ఇంట్లో మీటర్ కావాలంటే నేను పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని లెటర్ తీసుకొని పెట్టాలి. ఈరోజు నువ్వు కేటగిరీ 2 మీటర్ ఇచ్చి అగ్రికల్చర్ ల్యాండ్లో 8 బోర్లు వేసి 1 ఎకరంలో 8 బోర్లు వేసి కేటగిరీ 2 కింద ఇచ్చారని చెప్తాడు మీటర్ ఆయన. పారే వాటర్ వాళ్ళు, ఇరిగేషను, గ్రౌండ్ లెవెల్, తహసీల్దార్ అండ్ ఎంపీడీఓ వీళ్ళందరూ సమిష్టిగా టీం వర్క్ చేసి పర్మిషన్ ఇచ్చి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి. అదేమి లేకుండా కేటగిరీ 2 బిజినెస్కి ఇచ్చానంటాడు, నాకు బిల్లు కడుతున్నాడు అంటాడు. బిల్లు కడితే భూగర్భ జలాల్లో పర్మిషన్ లేకుండా ఎలా ఇచ్చావు అని అడిగాను నేను. అడిగితే ఇది నాకు తెలియదండి, మా ఆఫీసర్ని పై ఆఫీసర్ని కనుక్కుంటాను, నేను వెంటనే వాటిని రిమూవ్ చేయమని చెప్పాను. ప్రజలకు నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు రిమూవ్ చేయకపోతే వాటర్ ఇచ్చే పరిస్థితిలో మేము రిమూవ్ చేస్తే